వేమిరెడ్డి దంపతులపై కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేస్తున్న విమర్శలకు జబర్దస్త్ కిర్రక్ ఆర్పీ కౌంటర్ ఇచ్చారు. వారి పెళ్లిళ్లకు వారి వ్యక్తిగత వ్యవహారమని, ప్రజాసేవ చేద్దామని మహిళలు వస్తే అవమానం చేస్తారంటూ మండిపడ్డారు. కోవూరుకు తానే వచ్చి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోసం ప్రచారంలో పాల్గొంటానని, నువ్వు మగాడివైతే అడ్డుకో ప్రసన్న అన్న అంటూ ఛాలెంజ్ విసిరారు. ఒక రాజకీయం ఎక్కడైనా చరిత్రలో జరిగేటప్పుడు పాత రోజుల్లో కూడా రాజులు వాళ్ళ మధ్యన యుద్ధాలు, గజబలం, అశ్వబలం, దేహబలం ఏదున్నా కూడా ఒక రాజే కొట్టుకునేవాడు. కానీ ఎవరాని గొడవలు పెట్టిన సందర్భాలు ఈ ప్రపంచ చరిత్రలో, ఈ పొటముల్లో ఎక్కడా కూడా లేవు. ఒక యుద్ధం మొదలైతే రాజుకి సైనికులకు ఉండేది తప్ప ఆడవాళ్ళ మీద అపవాదము, వివాదాలు తీసుకొచ్చే చరిత్ర ఉండేది కాదు. నేను ఎంచుకున్న మార్గంలో ఒక కమిడియన్గా నా నెల్లూరు స్లాంగ్ని, నా తల్లి లాంటి భాష యాసని ఏమాత్రం శృతిమించకుండా 450 స్కిట్లు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వెళ్ళి జబర్దస్త్ కావచ్చు, కామెడీ స్టార్స్ కావచ్చు, అదిరింద్ కావచ్చు, క్యాష్ కావచ్చు, నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కమిడియన్గా అంటే నా నెల్లూరు మీద ఉండే మక్కువ గురించి చెప్తున్నా. నేనేమి ఎక్కడ పోషగా మాట్లాడిన దాఖలాలు కూడా నా స్కిట్లో ఎక్కడ ఉండవు. చరిత్ర సృష్టించిన నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు, రెడ్లు పేరు పెట్టుకొని రెడ్లకి నాకు తెలిసి నెల్లూరులో ఒక హుందాతనం ఉందనుకున్నా. ఒకడి వల్ల ఈరోజు ఆ హుందాతనం నేను కోల్పోయినా. ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు, ఏదో ఆశ్చర్యకరమైన మాటలు మాట్లాడుతున్నారు. ఆవిడ 2వ పెళ్ళి, 3వ పెళ్ళి, 5వ పెళ్ళి. ఎవరెవరు జీవితాలు ఎవరిని నిర్ణయించగలం? నాకు మొన్న అయింది పెళ్ళి, మీ అందరూ తెలిసిన విశాఖపట్నం పామ్ బీచ్లో అయింది. ఎప్పుడు వచ్చినాను నేను ఇండస్ట్రీకి, ఎప్పుడు పెళ్లి చేసుకున్నాను, ఎవరి పెళ్ళిళ్ళు ఎప్పుడైనాయి, ఎవరెప్పుడు పెళ్ళి చేసుకోవాలా, ఎవరిని చేసుకోవాలని ఈ గాడిద నిర్ణయిస్తాడు వీడు. కోవూరు ప్రసన్న కుమార్ రెడ్డి అనేవాడు ఇందా చెప్పాను కదా, యుద్ధం చేస్తే మగాడికి మధ్య ఉండాలి తప్ప, ఒకవేళ ఆడమనిషికి గొడవ జరిగితే ఆడమనిషికి ఉండాలి తప్ప, ఆడవాళ్ళతో సంబంధం లేని రాజకీయ పార్టీలకు ఉండేటి ఈ నెల్లూరులో నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, మాగుంట సుబ్బారెడ్డి గారు కావచ్చు, నిజమల్ జనారెడ్డి గారు, వీళ్ళంతా కూడా చాలా హుందాగా బతికేటోళ్ళు. ఎక్కడ కలిసిన ఆడవాళ్ళని గౌరవించేవాళ్ళు, ఆడవాళ్ళ గురించి మాట్లాడకుండా వెళ్ళే పరిస్థితులు సృష్టించిన వాళ్ళ పిల్లకాయలే వీళ్ళందరూ, బయట వాళ్ళు కూడా కాదు. మళ్ళీ వాళ్ళ ఇష్టము. వేమిరెడ్డి గారు కష్టపడ్డారు, ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఈరోజు బాంఛిత సవాల్ ఇస్తుండా, ఈరోజు పెళ్లి చేసుకున్న మీ పిల్లలకు సంబంధించిన ఫోటోలు మీ ఇంటికి వస్తే తప్ప, మీ ఇంట్లో మజ్జిగ తాగితే తప్ప, మీ ఇంట్లో అన్నం తింటే తప్ప కనపడవు. ఆ మహానుభావుడు ఈ వయసులో కూడా తన భార్యని ప్రతి ఫ్లెక్సీలో పక్కన పెట్టుకొని, నా భార్యకి నేను సమానమైన ధర్మం ఇవ్వాలి, నా భార్య నాతో పాటు ఉండాలి, నన్ను నమ్మొచ్చింది, నా భార్య నాతో సమానం, నేను ఏది అనుభవిస్తే నా భార్య అది అనుభవించాలని ఈరోజు నిలబెట్టిన సంస్కారం గాడిదల్లారా, ఆ మనిషిని చూసి నేర్చుకోండి. నోటుకు వచ్చింది వస్తావు నువ్వు గాడిద మొహం పట్టేసుకొని. నీకు దమ్ము ఉంటే అవినీతి ఏం చేశారు, అరాచకం ఏం చేశారు, కీడు ఏం చేశారు, కబ్జా ఏమన్నా పొరాలు చేశారా, ఎవరన్నా మర్డర్ చేసి మానభంగం చేశారా, వీటిని వెలుగులోకి తీసుకురా. అది రాజకీయ పద్ధతిలో ఎదుటోళ్ళ మీద గెలవడానికి, నువ్వు ఓటమి లేకుండా జీవించడానికి అవుతాయి తప్ప, ఎదుటోళ్ళని పట్టుకుని ఆడవాళ్ళ మీద పడిపోతే ఎవడు మీ నాయకుడు నేర్పించాడా? వాళ్ళు ఇష్టపడ్డారన్నా. మనం పెళ్లి చేసుకుంటాము, తట్టకుండా ఇంట్లో పరిస్థితులు బాగాలేకుండా ఉంటాయి, మన చేతుల్లో ఉంటుంది ప్రాణమా. ఎముని మనం పట్టుకుని బద్దులు అడగలం. మనం అప్పటి రోజులు దేవుడు కనబడి ఉండేదానికే అనుకున్నావు జరగు, ఆ తర్వాత పెళ్ళి అవుతుంది. ఈరోజు నువ్వు 22కో 30కో చేసుకుంటావు. ఏమన్నా అబ్దుల్ కలాం గన్యా నువ్వా? శ్రీహరికోటలో అబ్దుల్ కలాం చేసినటువంటి స్వయం కృషి చేసే పిల్లకాయలు ఏమన్నా గన్యావా? మీకు ఆడోళ్ళు లేరా? మీ ఇళ్ళలో ఆడోళ్ళు లేరా? నేను దూకనా? నేను గాను దూకి అడ్డంగా కొవ్వులో నిలబడ్డంటే ఒక్కొక్కడు కొవ్వు తీస్తా గాడిద కొడకల్లారా. నువ్వు వేమిరెడ్డి గారి కుటుంబం మీద పడే ముందు ఈ పిచ్చి రాకుడికి ఆర్పి ముందు పడు, నీ తెక్క తీర్చేస్తారంతే.